भारत राष्ट्र समिति के सरबराह के चंद्रशेखर राव ने एक अवामी जलसे को मुखातिब करते हुए कहा कि कांग्रेस सिर्फ 20 सीटों पर कामयाबी हासिल करेगी और बीआरएस पार्टी हुकूमत बनाएगी। के चंद्रशेखर राव ने मदिरा में प्रजा आशीर्वाद सभा को मुखातिब करते हुए कांग्रेस पार्टी को अपनी तनकीद का निशाना बनाया। माजी में तेलंगाना की आवाम के साथ होने वाली नाइंसाफियों के लिए कांग्रेस पार्टी को जिम्मेदार ठहराया और कहा कि तेलंगाना असेंबली इंतखाबात लड़ने वाली कांग्रेस को सिर्फ 20 से कम सीटें ही हासिल होगी। उन्होंने कहा कि वो 70 हलकों में इंतखाबी मुहिम मुकम्मल कर चुके हैं और अगर वो माबाकी 30 असेंबली हलकों में इंतखाबी मुहिम चलाते हैं तो कांग्रेस पार्टी का मुकम्मल सफाया हो जाएगा। बीआरएस सरबराह ने गुज़िश्ता के मुकाबले इस मर्तबा भारत राष्ट्र समिति को 2 सीटें ज्यादा मिलने की यकीन दहानी करवाई है और कहा है कि सिर्फ बीआरएस ही हुकूमत बनाएगी। నా అంతటా నేనుగా పెట్టుకున్న ప్రోగ్రాం చింతకాని మండలం ఇలా బాగుపడాయి. మరి దళిత బిడ్డలు మళ్ళా ఎందుకు కాంగ్రెస్ గుద్దానండి మీరు ఓటు? ఈ పట్టి లేని బట్టి విక్రమార్క ఓటేస్తే మీకు వచ్చేదేంది? పట్టి లేనటువంటి పట్టించుకొని బట్టి విక్రమార్క మనకు చేసేదేంది? ఆయన నియోజకవర్గానికి 6 నెలలకు నాడు వస్తాడు, చుట్టపు చూపుకు వచ్చే మనిషి, అంతే కదా? నేను వాస్తవం చెప్తా ఉన్నా. ఏం బాగుంటారు మీరు? ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్లో ఇలా డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వాడు గెలిచేది లేదు, నా సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నేను మీకు గ్యారంటీ చెప్తున్నా, మళ్ళా గదే 20 సీట్లు, 20 లోపే. ఇంకా ఇలా మధుర పర్యటనతోని నేను 70వ నియోజకవర్గానికి వచ్చిన ఇలా నా ఎన్నికల పర్యటనలో భాగంగా, అంటే నిన్నటి వరకు 69 అయ్యి ఇలా 70వ నియోజకవర్గాలు నేను మాట్లాడుతా ఉన్నా. నేను వెళ్ళాల్సిన ఇంకా 30 మాత్రమే ఉన్నాయి. నేను ఆయనతో 30 పోతే ఇంకా ఊడ్చుకపోతుంది కాంగ్రెస్. నేను ఎట్లా పోతున్నా అట్లా ఊడ్చుకొని పోతా ఉన్నది. ఏం లేదంతా వాటిదే డంబాసారం, ఏమీ లేదు. మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన మెజార్టీతోని పాత మెజార్టీ కనుక 2 సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. అందులో మీకు ఏం అనుమానం అవసరం లేదు. మీరు కమల్ రాజును గెలిపించుకుంటే మీకు లాభం జరుగుతుంది, కానీ ఈ బట్టి విక్రమార్కతో వచ్చేది పోయేది. వతిగానే మిమ్మల్ని మాయా మచ్చింద్ర చేసి నాకు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఎక్కడ నాకు అర్థం కాదు. నీకు పార్టీ గెలితేనా? ఎక్కడ ముఖ్యమంత్రి, ఏం కథ? అదంతా అయ్యే పని కాదు. ఈసారి నేను మధురతో పంచాయతీ పెట్టుకుంటాను, నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా దళిత వర్గం ఒక్క ఓటు కూడా బట్టి విక్రమార్క పడదు, నేను చెప్తా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్ లో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।